2500 రూపీస్ నాకు ఇంకివ్వాలి. అది ఎప్పుడు ఇస్తావని అడిగితే 2 మంత్స్ తర్వాత ఇస్తా అన్నాడు. 2500 రూపీస్. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే 2025 జాన్వరిలో నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, నేను చిట్టి తీసుకుంటున్నాను, చిట్టి వేస్తున్నాను, చిట్టి పార్టిసిపేట్ చేస్తావా, 5000 రూపీస్ 20 మంత్స్ కంటేను. నేను అప్పటికి కూడా సర్లే చాలా ఆలోచించి అసలు ఫస్ట్ వద్దులే అని నేను చెప్పాను. బట్ నన్ను చాలా ప్రెషర్ చేశాడు, తీసుకో 5000 కదా, 5000 కదా, నీకెంత, తీసుకో అంటేను సరే అని తీసుకున్నాను. సరే తీసుకునేటప్పుడు చెప్పాను నేను, నాకు డిసెంబర్ మంత్లో కావాలి, మేబీ ఇండియా వస్తాను, సో నాకు డిసెంబర్లో కావాలంటే సరే డిసెంబర్లో చేద్దాం అన్నాడు. సో ఎమర్జెన్సీ పర్పస్ మీద హెల్త్ బాగాలేక నేను ఇండియా ఏప్రిల్ 2025లో వచ్చా. ఏప్రిల్ మే ఆ 2 మంత్స్ నాకు చాలా టైట్ అయిపోయి నేను చిట్టి డబ్బులు కట్టలేదు. పాపం ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, చూడు నాకు హెల్త్ బాగాలేక అస్సలు బాగాలేక నేను వచ్చాను, నేను ప్రిపేర్ ఏమీ రాలేదు, నేను ఇస్తాను అని అన్నాను. అదే నేను వేరే చిట్టి కూడా తీసుకున్నాను, అవి ఎంత ఒక 32,000 ఎంతో. ఆ అంకుల్కి నేను చెప్పాను, అంకుల్ నేను ఇట్లా బాగాలేదంటే సరే అమ్మా అన్నారు అంకుల్. ఓకే, అది 6 లక్షల చిట్టి. ఈ 1 లక్ష చిట్టి అబ్బాయి కూడా కంటిన్యూస్గా ఫోన్ చేసాడు. నేను చెప్పాను, నాకు బాగాలేదు, నేను ఇస్తాను అని అన్నాను. సరే మా రికవర్ అయినా ఇండియా వచ్చేసా, సరే యూకే వచ్చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఈ అబ్బాయికి చేశాను. నేను చేసిన తర్వాత అయిపోయింది. ఒక నవంబర్లో నేను మళ్ళీ కాల్ చేసి, నాకు డిసెంబర్లో ఇస్తాను కదా చిట్టి అంటే, అదేంటి ఇప్పుడు అడుగుతున్నావు అంటే ఇప్పుడు చెప్తున్నావు ఏంటి నువ్వు, ఒక 3 మంత్స్ ముందు చెప్పాలి, 3 లైన్లో ఉన్నారు వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్తే నేను ఎంతమంది కానీ ఇవ్వాలి అని కొంచెం రూడ్గా మాట్లాడుతున్నాడు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు, అదేంటి నువ్వు ఇట్లా చెప్తావు కదా, నేను డిసెంబర్లో తీసుకుంటానే చిట్టి చేరాను కదా అంటేను, అది ఇప్పుడు ఇట్లా చెప్తే కుదరదు అది ఇదని మాట్లాడేశాడు. కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అరే నాకు అవసరమే లేదు అయినా కూడా తీసుకున్నాను, సరే డిసెంబర్లో అన్నాడు, నేను ప్లాన్ చేసుకొని ఉన్నా నేను ఏదో ఒకటి. దాని తర్వాత అబ్బాయికి చెప్పా, నేను మా మామయ్యకి ఇవ్వాలి, నువ్వు చెప్తే నేను ఇవ్వాలి, నువ్వు ఇస్తావా అని నేను అనుకుంటున్నాను అంటేను, సరే నేను చూసి చెప్తాను రుబాబుగా ఆన్సర్ ఇచ్చాడు. సరే అని అదేంటి మళ్ళా అడిగా నేను, అయితే ఇస్తాను డిసెంబర్ 5th కంటే పక్కా చెప్పుకో అన్నాడు. నేను చెప్పా, అయితే చూసా అస్సలు ఇవ్వట్లేదు. 2 మంత్స్ అయిపోయింది, 2 మంత్స్లో 48,000 ఇచ్చాడు. ఏంటి మిగతా డబ్బులు ఇవ్వు అంటేను January 20 దాకా నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, అది ఇది అన్నాడు. సరే నా డబ్బులు నాకు ఇచ్చేసే అవి ఇవ్వంటేను సరే మొత్తం కొట్టి 2500 రూపీస్ 2 మంత్స్ తర్వాత ఇస్తా అన్నాడు. ఎంత వెటకారం జనాలకి అసలు.